నిన్నటి బడ్జెట్ బేషైన బడ్జెట్, పునర్నిర్మాణానికి పునాది లాంటి బడ్జెట్ అది. దాదాపు 2,94,120 కోట్లతో రాష్ట్ర బడ్జెట్ పెట్టడమైనది. ఆస్తుల సృష్టికి దాదాపు 32,712 కోట్లు. అలాగే సంక్షేమ పథకాలు ప్రాధాన్యత, స్వయం ఉపాధికి ప్రాధాన్యత, తల్లికి వందనం ప్రాధాన్యత, అన్నదాత సుఖీభవ కేటాయింపులు, రాజధాని కోసం 3,445 కోట్ల కేటాయింపు, అలాగే పోలవరానికి 5,445 కోట్ల కేటాయింపు, అభివృద్ధి సంక్షేమంలో కలగబోతూ బడ్జెట్ రూపకల్పన. మళ్ళీ ఇలాంటి బడ్జెట్ మేము కూడా ఎప్పుడు చూడలే. దాదాపు బీసీలకు పునరుద్ధరణ బడ్జెట్లో 39,007 కోట్లు కేటాయించిన జరగడమైనది. మరి అలాగే ఈరోజు మీకు అందరికీ తెలుసు, గతంలో మేనిఫెస్టోలో పెట్టినట్టు మనం తల్లికి వందనం అనేది కూడా ఈరోజు ఇస్తున్నాం దీనికి. అలాగే రైతులకు అన్నదాన ఆసరా, పేద పిల్లల చదువు కోసం తల్లికి వందన పథకం కింద 6,487 కోట్లు, పాఠశాల విద్యకు 29,909 కోట్లు, మహిళా అభివృద్ధికి 3,340 కోట్లు, డ్వాక్రా సొన్న వడ్డీ పథకానికి 1,250 కోట్లు. అదేవిధంగా వ్యవసాయం దాదాపు 8,564 కోట్లు, ఉద్యానవనం 3,469 కోట్లు, అదేవిధంగా పశువర్తక 1,095 కోట్లు, మత్స్యకార 521 కోట్లు, వ్యవసాయ విద్యుత్ 7,240 కోట్లు, ఉపాధి హామీ అనుబంధ